నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ వన్ క్లాస్ వన్ టీచర్ విధానంలో ప్రతి గ్రామానికి మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి నారా లోకేష్ కైలాసగిరి కొండపై అగ్ని ప్రమాదం మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్మజ సుజుకీకి ప్రత్యేక ఆఫర్లు 2 వీలర్లు బైకుల కొనుగోలుపై ఆఫర్లు వినియోగించుకోవాలన్న జీఎం రఫీ ఆలివ్ టీవీఎస్ వాహనాలపై ఉమెన్స్ డే ఆఫర్లు ప్రతి కొనుగోలుపై ఆఫర్లను మహిళలు వినియోగించుకోవాలన్న నిర్వాహకులు విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదని ఎలాంటి యాప్ల గొడవ ఉండదని మంత్రి నారా లోకేష్ తెలిపారు ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ను పెట్టాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు మహిళల పట్ల గౌరవం పెరిగేలా విద్యా వ్యవస్థలో సిలబస్ రూపొందిస్తున్నట్టు తెలిపారు ఈ నెలలోనే 16,473 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు రాజీవ్ గృహకల్ప టిట్కో గృహాల నిర్మాణంపై ఉన్న అనిశ్చితిని ఎమ్మెల్యే కూన రవికుమార్ సభలో ప్రస్తావించారు అనారోగ్యాన్ని సైతం పణంగా పెట్టి పనిచేస్తానంటే సస్పెండ్ చేస్తా అంటూ మంత్రి నిమ్మల రామానాయుడుపై నారా లోకేష్ చమత్కరించారు రెస్ట్ తీసుకోవాలని సూచించారు విద్యా వ్యవస్థకు సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక ఉపన్యాసం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్య గృహ కార్పొరేషన్ తీసుకొచ్చి 20 ఏళ్లకు కావస్తున్నా ఆ పథకానికి అతిగతి లేదని కూన రవికుమార్ వ్యాఖ్యానించారు 8,504 కోట్ల వ్యయంతో 34 ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ ఇల్లు మాత్రం ఇవ్వలేదని వెల్లడించారు టిట్కో ఇళ్ల విషయాన్ని కూడా పరిష్కరించాలని కోరారు రాష్ట్రంలోనే ఉపాధ్యాయుల సీనియారిటీని ప్రకటించడం ఒక రికార్డని మంత్రి లోకేష్ చెప్పారు టీచర్లపై పని ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను పిల్లలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రి నారాయణ వెల్లడించారు వీటిపై విజిలెన్స్ సిఐడిలతో విచారణ చేయిస్తామని తెలిపారు క్వశ్చన్ నంబర్ 520 నారా లోకేష్ గారు డిప్యూటీ స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి అవునా ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు చెప్పా రెస్ట్ తీసుకోండి 2 రోజులు కోలుకోవాలి మీరు సరే పడుకోవట్లేదు అని చెప్తాను వినట్లేదు మీరన్నా చెప్తే వింటారు మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారు అధ్యక్ష ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు అది వెరీ సీరియస్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ కీపింగ్ వెల్ అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు అన్నా గురించి చెప్పండి చెప్పండి సార్ ఒప్పుకుంటారు మంత్రి గారికి స్ట్రైట్ గా 4 పాయింట్స్ అడుగుతా అధ్యక్ష మీరు రాజీవ్ సగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రోజు 5 లక్షల క్యాపిటల్తో షేర్ క్యాపిటల్తో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థని మీరు 1000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొచ్చారు అధ్యక్ష ఆ రోజుకి అధ్యక్ష దీని వాల్యూని దీన్ని 8,000 కోట్లు 8,504 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 ప్రాజెక్ట్స్ అధ్యక్ష మన రెసిడ్యువల్ స్టేట్ అయిపోయిన తర్వాత ఇది మనకి 1000 కోట్లేమో బ్యాంకుల నుంచి తీసుకొచ్చారు అధ్యక్ష 455 కోట్లేమో పబ్లిక్ కట్టినటువంటి అప్లికేషన్ ఫీజు అధ్యక్ష అట్లానే ప్రజల నుంచి ప్లాట్లకు వసూలు చేసింది అధ్యక్ష ఇవన్నీ కలిపి 455 కోట్ల అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళు తీసుకుని ప్రతి ప్రాజెక్ట్ అధ్యక్ష అందులో అనంతపూర్ ఎంత అధ్యక్ష 6 ఎకరాలు అధ్యక్ష అనంతపూర్ అండ్ కర్నూలు కైలాసగిరిపై అగ్నికీలలు ఎగసిపడ్డాయి కైలాసగిరి రోప్వే వద్ద అనవసర సామాగ్రిని సిబ్బంది తగులపెట్టడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు పెద్ద ఎత్తున పొగలు రావడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెంటనే స్పందించారు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణంగా ఉందని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్మజ సుజుకి మహిళా దినోత్సవ ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది. గాజువాక, శ్రీనగర్, వరుణ్ ఆటో పార్క్ లోని పద్మజ సుజుకి షోరూంలలో ఆల్ న్యూ యాక్సెస్ వాహనాలు, స్కూటర్లు, బైక్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. స్పెషల్ ఆఫర్లు అందించడంతో మహిళలు తమకు నచ్చిన టూ వీలర్లను సొంతం చేసుకుంటున్నారు. పద్మజ సుజుకి యాక్సెస్ టూ వీలర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పద్మజ సుజుకి షోరూంలలో నమ్మకమైన ధరలకు ద్విచక్ర వాహనాలను అందిస్తూ వినియోగదారులకు మంచి సర్వీస్ ఇస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. ఎంపిక చేసిన మోడల్స్ పై 6,000 వరకు క్యాష్ డిస్కౌంట్, మోటార్ సైకిళ్లపై 15,000 వరకు డిస్కౌంట్, అతి తక్కువ డౌన్ పేమెంట్తో పాటు ఎక్స్చేంజ్ బోనస్గా 2,000 వరకు ఇస్తున్నారు. స్పాట్ ఫైనాన్స్, స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ డెలివరీ అందజేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులతో పద్మజ సుజుకి షోరూంలు సందడిగా మారాయి. సరికొత్త మోడల్స్లో ద్విచక్ర వాహనాలను వినియోగదారులకు అందిస్తూ వారి నమ్మకాన్ని చేరుకుంటున్నామని పద్మజ సుజుకి జీఎం రఫీ, శ్రీరామ్ ఫైనాన్స్ హెడ్ ఫణి శ్రీరాములు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్కూటర్లు, బైకులపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పద్మజ సుజుకి వారి తరఫు నుంచి విశాఖ ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో రోజు పద్మజ సుజుకి వారు కొన్ని ఆఫర్స్ పెట్టడం జరిగింది. అది ప్రతి మహిళా పేరు మీద బండి తీసుకుంటే అప్ టు 6,000 రూపీస్ వరకు మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మోటార్ సైకిల్ మీద 15,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అతి తక్కువ డౌన్ పేమెంట్ 10,000 రూపాయలకి మన సుజుకి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. అది ఈ మహిళా దినోత్సవ సందర్భంగా విశాఖ ప్రజలందరూ ఈ ఆఫర్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మేము శ్రీరామ్ ఫైనాన్స్ తరపున రేపు జరగబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు అందుబాటులో విధంగా అతి తక్కువ వడ్డీ రేట్లో మేము టూ వీలర్ ఫైనాన్స్ సదుపాయాన్ని అతి తక్కువ డౌన్ పేమెంట్తో కూడా మేము అందజేస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయం తెలియపరచడం మాకు ఆనందంగా ఉంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మహిళా శక్తి అభివృద్ధికి శ్రీరామ్ తరపున మేము ఇతోధికంగా తోడ్పడడానికి ఈ స్కీమ్ని ఇవ్వడం జరిగింది. సో అందరూ ఉపయోగించుకోవడాన్ని ఆశిస్తున్నాం. సో పద్మజ సుజుకి వైజాగ్ తరపున అందరూ కూడా ఆయా షోరూమ్లకు విజిట్ చేసి రేపు అందరూ కూడా ఫైనాన్స్లో వెహికల్స్ తీసుకుంటారని కోరుకుంటున్నాం. మార్కెట్లో ఛాలెంజింగ్ ధరలకు పద్మజ సుజుకి టూ వీలర్స్ ను వినియోగదారులకు అందిస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నారు. దీంతో వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆలివ్ టీవీఎస్ మహిళా దినోత్సవ ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. చిన్నముషివాడలోని ఆలివ్ టీవీఎస్ షోరూంలో స్కూటర్లు, బైక్, ఈవీలు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేక ఆఫర్లు అందించడంతో మహిళలు తమకు నచ్చిన టూ వీలర్ను సొంతం చేసుకుంటున్నారు. టీవీఎస్ టూ వీలర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆలివ్ టీవీఎస్ షోరూం ద్వారా నమ్మకమైన ధరలకు ద్విచక్ర వాహనాలను అందిస్తూ వినియోగదారులకు మంచి సర్వీస్ ఇస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్పై 12,300 రూపాయల వరకు క్యాష్ బ్యాక్, 5.99% అతి తక్కువ వడ్డీ రేటు, 7,999 అతి తక్కువ డౌన్ పేమెంట్తో పాటు ప్రతి కొనుగోలుపై 4,630 రూపాయల విలువైన యాక్సెసరీలు ఉచితంగా అందిస్తున్నారు. దీంతో పాటు బ్రాండెడ్ హెల్మెట్ను కొనుగోలుదారులకు ఇస్తున్నారు. మహిళా కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని యాజమాన్యం తెలిపింది. సరికొత్త మోడల్స్లో ద్విచక్ర వాహనాలను వినియోగదారులకు అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంటున్నామని ఆలివ్ టీవీఎస్ చెన్నముషిరివాడ షోరూం సేల్స్ మేనేజర్ ఈశ్వర్ పట్నాయక్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్కూటర్లు, బైక్లపై ప్రత్యేక ఆఫర్లు, ఎలక్ట్రిక్ టూ వీలర్స్పై స్పెషల్ ఆఫర్లు అందిస్తున్నామని చెప్పారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే విశాఖ ప్రజలు రాబోయే రేపు 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా ఆలివ్ టీవీఎస్ వారు మిగతా అంటే ఏవైతే మా వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్కి ఒక మంచి ఆఫర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది వరకు మా కస్టమర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న కస్టమర్స్ చాలా వరకు ఉన్నారు. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా యాజమాన్యం ఏం చేశారు అంటే 8వ తేదీన ఎవరైతే వెహికల్స్ ఈ వాటి నుంచి రేపు ఈ 2 రోజులు ఎవరైతే వెహికల్స్ తీసుకుంటారో
వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆఫర్స్ అన్నమాట తీసుకురావడం జరిగింది. ఆ ఆఫర్ డీటెయిల్స్ చెప్తాను సార్. మనకి తక్కువలో చూసుకోవాలనుకుంటే ఒక అంటే ఇవాళ మన 1,00,000 రూపాయలు పడితే కానీ ఒక వెహికల్ అనేది రావటం లేదు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే మినిమం ఒక 96,000 రూపాయలు కూడా ఒక వెహికల్ అనేది ఇవ్వడం స్కూటర్స్. ఇదేంటి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి తీసుకుని 80,000 ముసలి వరకు కూడా యూజ్ చేయొచ్చు. అలాంటి వెహికల్స్ ఇస్తాం. సో ప్రతి 2-వీలర్ వెహికల్ అంటే స్కూటర్స్ పైన అప్ టు 4,000 రూపీస్ వరకు మనం ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా ఎక్స్చేంజ్ రూపంలో కూడా 4,000 రూపీస్ బోనస్ ఇవ్వడం. దాంతోపాటు మీకు ఒక హెల్మెట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇవేవైతే మనకు ఆఫర్స్ ఉన్నాయో ఇవన్నీ వినియోగించుకుంటారని చెప్పి మేము ఆశిస్తాం. మనకి టీవీఎస్ స్కూటీ జస్ట్ అండి, అది 110cc. అలాగే జూపిటర్లో 113cc అవ్వచ్చు. అది మోడల్ చూస్తాను సార్, అక్కడే ఉంది సార్. ఇది చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు మీకు 125cc ఒక వెహికల్ వచ్చింది, 125cc. అలాగే ఎంతవరకు అవుతుంది, అది 125cc. మొత్తం ఒక 5 మోడల్స్ ఉన్నాయి సార్ స్కూటర్స్. బైక్స్లో వచ్చేటప్పటికి మనకి బేసిక్లో స్పోర్ట్స్ అవుతుంది, స్టార్ స్పోర్ట్స్, అలాగే స్టార్ సిటీ అవుతుంది, నెక్స్ట్ రైడర్ అవుతుంది, రైడర్ 125cc, అపాచీ 160 అవుతుంది, 200cc. అలాగే మీకు హై ఎండ్ వచ్చేటప్పటికి 310cc అవుతుంది. ఛాలెంజింగ్ ధరలకు ఆలివ్ టీవీఎస్ 2-వీలర్స్ను వినియోగదారులకు అందిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వార్వా నివాస్ ప్రతినిధులు గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గాజువాక సంక్షేమ సంఘాల తరపున నిరసన చేపట్టారు. నగరంలో పెంచుతున్న ఆస్తి పన్నును రద్దు చేసి ఇంటి అడ్డా ఆధారిత విలువపై పన్ను వేయాలని కోరారు. అలాగే విద్యుత్ ఛార్జీలు, పాత మీటర్ల స్థానంలో కొత్త స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేయడం వల్ల ప్రజలపై అధిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గాజువాక జంక్షన్, కొత్త గాజువాక జంక్షన్ల వద్ద సబ్వే ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరీటం, ఎల్ బంగారు నాయుడు, స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే గతంలో రైతు బజార్లు నిర్మించారు, 2014లో నిర్మించారు కొన్ని చోట్ల. ఆ రైతు బజార్లు 71వ వార్డు ప్రధానంగా ఉంది. ఈ యొక్క రైతు బజార్ని ప్రారంభించడానికి ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలు కావస్తుంది. అది శిథిలావస్థకు వస్తుంది. దాన్ని కుక్కలు పందులు పడుకోవడానికి అవసరంగా ఉన్నాయి తప్ప అవి ప్రజలకు ఉపయోగపడలేదు. ప్రజలకు ఉపయోగించే విధంగా తీసుకురావాలని చెప్పాననేసి, అలాగే అదేవిధంగా పోర్టు తాలూకా కాలుష్యం విపరీతంగా దారుణంగా గాజువాక ప్రాంతంలో కొన్ని వార్డుల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి రోగాలు, అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ వలన, హెవీ ట్రాన్స్పోర్ట్ వలన వస్తున్నటువంటి ఇబ్బందులు, అలాగే క్షతాగాత్రులై ఉన్నారు కొంతమంది, చాలా మంది. ఈ కాలనీలన్నీ అన్ని కాలనీల చుట్టంతా కూడా దరిద్రమైనటువంటి వాసన, తర్వాత దుమ్మి ధూళితో నిండిపోయింది. కాబట్టి ఈ కాలుష్యం పైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పననేసి కోరుకుంటున్నాం. దానితో పాటు ప్రధానంగా సుమారు 7-8 వార్డుల్లో ఈ గంగవరం పోర్టు తాలూకు పొల్యూషన్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. దానికి కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. ఇంకా ఈ రామచంద్ర నగర్ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వల్ల ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఉప్పర కాలనీ, ఎస్సీ కాలనీ, రామచంద్ర నగర్, ఈ విధంగా 7-8 కాలనీలు ఉన్నాయి. 7-8 కాలనీలో వర్షం వచ్చిందంటే చాలు ఆ దోమలు, ఏగులు, పందులు, కుక్కలు వీటి వల్ల అనేక మంది అనేక రోగాలకి గురవుతున్నారు. దయచేసి ఆ డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని నివాస వార్వా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పెనాల్టీలను రద్దు చేయాలని చెప్పేసి మేము వార్వా నివాసగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి ఆ ట్రూ అప్ ఛార్జెస్ 22, 23, 24, 25 ఆ సంవత్సరాల్లో బొగ్గు, ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగిపోయాయని చెప్పేసి ట్రూ అప్ ఛార్జెస్ ఒక కరెంటు బిల్లులో 500 వస్తుంది అనుకోండి, 500, 600 అగస్టా వేసి 1100 చెల్లించేటట్టుగా ఈరోజు బిల్లులు వస్తున్నాయి. ఇది చాలా భారమైనటువంటి విషయం. వెంటనే ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి మేము వార్వా నివాస్ డిమాండ్ చేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తాము వాలంటీర్లుగా విధుల్లో చేరామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో తాము చక్కగా పనిచేశామని తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సంవత్సరాలుగా వర్క్ చేశాను వాలంటీర్గా. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారంటే వాలంటీర్లు మాకు సపోర్ట్ చేస్తే మేము ఒక 5,000 కాదు 10,000 ఇస్తాము అని మాకు హామీ ఇచ్చారు సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఏమనంటే అమ్మ అక్క చెల్లెళ్ళు నేను ఒక 10,000 ఇచ్చేవాడినే కానీ తీసేసేవాడిని కాదు అని చెప్పారు. అయితే ఇప్పుడు గెలిచి ఆ ప్లేసుల్లో కూర్చున్న తర్వాత ఈ 2 లక్షల మంది వాలంటీర్స్ అలా కనిపించట్లేదు. ఈ ఆడపిల్లలు కూడా కనిపించట్లేదు. ఈ రోడ్ల మీద ఎక్కిన తర్వాత కూడా వీళ్ళకి అసలు కనిపించట్లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు మేమేం అన్యాయం చేసాం? మీకు ఓటేసి మేము అన్యాయం చేసామా? మీకు ఓటేసి మేము అన్యాయం చేసామా? మీకు సీఎం పదవి ఇచ్చి మేము అన్యాయం చేసామా? ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని ఎంతలాగా దౌర్జన్యం చేసి ఆవేదన గురి చేయడం అవసరమా? ఎంత పనిచేస్తున్నారు కదా, మాకు నిరుద్యోగం చేస్తున్నారు. నిరుద్యోగం కాకుండా మా ఉద్యోగం మాకు ఇచ్చి మాకు 7 నెలల జీతాలు బకాయిల్లో మాకు చెల్లిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అంతే. ఏ నిర్ణయం కూడా మా గురించి తీసుకోవట్లేదండి. అంటే లేదు అంటే ఎక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించేస్తాం ఏటో అని అటు తీసామని చెప్పరు, ఇటు ఉన్నాము అని చెప్పకుండా 9 నెలలు మాకు అప్పు ఉన్నాడండి చంద్రబాబు నాయుడు. 9 నెలల జీతాలు 2,60,000 మందికి అప్పుగా ఉన్నాడు. ప్రభుత్వం అప్పు వేస్తుంది కదా, అది కూడా మాకు కూడా అప్పు అయి ఉన్నాడు. త్వరగా మా అప్పు తీర్చకపోతే వడ్డీతో ఇవ్వాల్సి వస్తుంది. ఆ వడ్డీ ఏంటంటే నెక్స్ట్ ప్రభుత్వం డిపాజిట్ కూడా లేకుండా పోతుందండి. అదొకటి మాత్రం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మేము ఇన్ని రోజులు వేరుగా యూనియన్లుగా వెళ్ళాము. ఈ రోజు ఒక అసోసియేషన్ అందరం కలిసి 4 యూనియన్లుగా వెళ్తాం. 4 యూనియన్స్ ఒక యూనియన్ అయ్యి వెళ్తున్నాము. కనుక మా డిమాండ్స్ ఏం కాదండి, మాకు ఉద్యోగాలు ఇచ్చి మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు. ఆడు ఎక్కడ పోతాడో చస్తాడో మాకు అనవసరం కానీ మా ఉద్యోగాలు మాకు ఇచ్చేసి మా జీతం మాకు ఇచ్చేస్తే మేము ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే విజయవాడ కనీసం చెప్పం, అనౌన్స్మెంట్ కూడా నేను చేయను, వెళ్ళి 2,60,000 మంది అక్కడే కూర్చోబెట్టేస్తాం. అది మాత్రం నిజమండి. పోరాటాలతోనే మహిళల సమస్యలు పరిష్కారం అవుతాయని ఏపీ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి విమల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. గౌరవప్రదమైన జీవితం ఎవరో ఇచ్చే దానం కాదని అది మన హక్కు అని చెప్పారు. ఈ నినాదంతో తాము పోరాటాలకు సిద్ధమవుతున్నామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు, భద్రత కల్పించేందుకు పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమైక్య అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. గౌరవప్రదమైన జీవితం దాతృత్వం కాదు, ఇది ఒకరిస్తే దానం కాదు, ఇది మన హక్కు, దీనికై పోరాడదు అనే నినాదంతో కార్యక్రమం చేపడతా ఉన్నాం. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో 100 ఏళ్ల క్రితమే పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళలు పని గంటల తగ్గింపు కోసం, వేతనాల పెంపు కోసం, ఉద్యోగ భద్రత కోసం, మెరుగైనటువంటి జీవితం కోసం ఒక దీర్ఘకాలిక పోరాటం చేసి 8 గంటల పనిదినం కానివ్వండి, వేతనాల పెంపు కోసం సాధించుకున్నటువంటి మహిళా హక్కుల పోరాట దినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న పిలువబడుతుంది. కార్ల్ మార్క్స్ దీనికి నాయకత్వం వహించారు. అలాగనే ఈ రోజు కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్పారు, ప్రతి వంట ఇంటి మహిళ కూడా ఒక రాజకీయవేత్త కావాలి. అంటే కుర్చీ కోసం లేకపోతే ఒక దీనికోసమో కాదు, సమాజంలో జరుగుతున్న అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మహిళా సమాజాన్ని బాగు చేయగలదు, ఇంటిని బాగు చేయాలనే ఉద్దేశంతో కార్ల్ మార్క్స్ ఆ మాట చెప్పారు. ఈరోజు రాజకీయ నాయకులు మహిళలు కేవలంగా ఓటు బ్యాంక్ గానే చూస్తున్నా తప్పించి వాళ్ళది ఏవైతే పోరాడి సాధించుకున్నారో హక్కుల్ని పరిరక్షించడంలో కానివ్వండి, రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కూడా ఈరోజు ఉల్లంఘించబడుతున్నాయి. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వం, సాధికారతకే మహిళలు పోరాడాలి, ప్రశ్నించే హక్కును మనం కల్పించుకోవాలి. ఈ రోజు మహిళలు చేస్తున్న పోరాటాలు, వచ్చే చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలుపరచాలి. స్వేచ్ఛ, సమానత్వం, సాధికారతకే నిరంతరం మహిళలు కూడా పోరాడాలంటే నినాదంతో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఈ కార్యక్రమం చేపడుతున్నాం. తాడ్చెట్లపాలెం రైల్వే న్యూ కాలనీలో కొలువైన పరదేశమ్మ అమ్మవారి ఆలయ 23వ వార్షికోత్సవం సందర్భంగా మహా అన్నదానం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏటా ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అధ్యక్షుడు దాడి శ్రీనివాసరావు, కోరాడ సత్యశివారెడ్డిలు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దాతలు ఎంతగానో సహకరించారని, అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బోరా వెంకటరమణారెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చి 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. మరి అలాగే అమ్మవారికి అనేక మంది తీర్చిన కోరిక ఇస్తే చాలు కోరికలు తీర్చే మహా తల్లి. మరి అనేక మంది భక్తులు విరాళాలు ఇచ్చి ఈ యొక్క అన్నదానం సహకరించారు. మాకు మున్సిపాలిటీ సిబ్బంది, అలాగే విలేకరులు, అలాగే పోలీస్ సిబ్బంది, వీళ్ళందరికీ రైల్వే సిబ్బందికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అందరికంటే ముఖ్యం మా అనిల్ భవానీ గారు, పూజారి గారు
వారు ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో సగం భాగం వాళ్ళు ఆయన ఆకర్షణ వల్ల ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది. అలాగే మాకు 4 గ్రామాలు ఉన్న 4 గ్రామాల సభ్యులు కూడా కష్టం అంటే నిస్వార్థంగా పనిచేసి ఆలయ అభివృద్ధిలో పాల్గొన్న వారు అందరికీ మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. మరి నా పేరు దాడి శ్రీనివాసరావు. మరి ఈరోజు సుమారుగా 10,000 పైన అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. మరి అలాగే రేపు మేలో భారీ ఎత్తున అమ్మవారి పండగ కార్యక్రమం ఉందండి. మరి అలాగే కూడా దగ్గర ఒక మీకు 1,00,000 మంది వరకు జనాలు వస్తారండి ఆ రోజు. ఈ అమ్మవారు ఇలవేలు బండి తాడిచెట్లపాలెం రైల్వే నియోజకవర్గానికి మొత్తం అంతటికి భక్తుల విరాళాల చేతుల మీద ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ మా కమిటీ వారు పగలు రాత్రి శ్రమించి ఈ గుడికి ఎన్నో విధాలుగా కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. అమ్మ అందరికీ కూడా రక్షిస్తూ కాచి కాపాడి కరుణించి కటాక్షిస్తూ భక్తులందరికీ కూడా కొలిసిన వారి కొంగు బంగారం తలసిన వారికి తల మీద గొడిగై శ్రీ 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 బంగారు పరదేశం అమ్మ తల్లి అందరికీ కూడా రక్షిస్తూ కాచి కాపాడి కరుణిస్తుంది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఉక్కు సిఐటియు నాయకుడు అయోధ్యరామ్కు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కర్మాగారంలో ఉద్యోగిగా పనిచేస్తూ సిఐటియులో గౌరవ అధ్యక్షుడిగా అయోధ్యరామ్ కొనసాగుతున్నారు. ఇటీవల ఇంటి అద్దె, అలవెన్సులు, విద్యుత్ ఛార్జీలు, విఆర్ఎస్, కాంట్రాక్ట్ లేబర్ తదితర సమస్యలపై కంపెనీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని నోటీసులో పేర్కొన్నారు. ఈ చర్య కంపెనీకి చెడ్డ పేరు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో నోటీసు అందిన 7 రోజుల్లో రాతపూర్వకంగా తెలపాలని అందులో పేర్కొన్నారు. దీనిపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. శుక్రవారం ఉక్కు పరిపాలన భవనం ఎదుట నిరసన తెలిపాయి. అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తోనే ఈ ధర్నా చేపట్టారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, అయోధ్యరామ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. అంటే 4 ఏళ్ల పాటు కొట్లాడి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కట్లాడి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకున్న చరిత్ర ఈ ప్రజలది, కార్మిక సంఘాలది, కార్మిక పాడాలది కాదని మీరు చెప్పగలరని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదే నేపథ్యంలో గడిచిన 4 మాసాల్లో 6,200 కోట్ల రూపాయల ఉత్పత్తులు అమ్మితే 6 నెలల పాటు జీతాలు లేవు. ఇది అడిగినందుకు నువ్వు షోకాజ్ నోటీస్ ఇస్తావా? ఎవరికి చెప్పా పెట్టకుండా 5,000 మంది కార్మికులకి హెచ్ఆర్ఏ కట్ చేసి ఆనందం పొందుతూ మీరు మాకు షోకాజ్ నోటీస్ ఇస్తారు అడిగినందుకు. 40 సంవత్సరాల నుంచి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం 10 రూపాయల కరెంట్ 8 రూపాయలు చేసినందుకు అడిగినందుకు షోకాజ్ నోటీస్ ఇస్తారా మీరు? 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు 30 సంవత్సరాల నుంచి పొద్దుగా పనిచేసి ఉత్పత్తిలో భాగస్వాములు అయితే వారిలో 5,500 మందిని తొలగించడం కోసం మీరు పన్నాగాలు పడుతూ ఉన్నారు. వారికి దఫాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏ ఇతర అలవాన్సులు 2,400 రూపాయలు కట్ చేయబోతూ ఉన్నారు. కట్ చేశారు కూడా. దీన్ని ప్రశ్నించి మీరు షోకాజ్ నోటీస్ ఇస్తారా? ఢిల్లీలో కూర్చొని మా మీద యాక్షన్ తీసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే మీ సీట్ల కదులుతాయి, గుర్తుపెట్టుకోండి. మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద, కర్మాగారం కోసం, కర్మాగార సమస్యల మీద కొట్లాడుతాం తప్ప వ్యక్తిగతమైన చర్చల కోసం ఏ కార్మిక సంఘం కొట్లాడటం లేదు. కాబట్టి నువ్వు భయపడి బతకాలనుకుంటే సాధ్యం కాదు. పార్లమెంట్లో మూసేస్తాం, అమ్మేస్తాం ఉన్న మిమ్మల్ని చూసాం. ఈరోజు ప్యాకేజ్ మిమ్మల్ని కూడా చూసాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చే షోకాజ్ నోటీస్ విత్డ్రా చేసుకోవాలి. భవిష్యత్తులో ఎవరి మీద కానీ రావాలనుకుంటే మటుకు మీకు తగిన శాతం జరుగుతుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 14 రోజులు అవుతుంది. కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ బృందం సైతం టన్నెల్లోకి వెళ్లింది. 15 అడుగుల లోపల ఉన్న వాటిని కూడా ఈ క్యాడవర్ డాగ్స్ గుర్తుపట్టడం ప్రత్యేకత. ఘటనా స్థలంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మహిళలు పురుషులతో అన్ని రంగాల్లో సమాన అవకాశాలను చేజెక్కించుకునేందుకు ప్రయత్నించాలని డాక్టర్ పూజిత జోషుల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మహిళల ఆరోగ్యం, పురుషులతో సమాన అవకాశాలు అనే అంశంపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. దేశంలో సుమారు 50% మహిళలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారనేది ఒక అంచనాగా చెప్పారు. అయితే ఒత్తిడికి గురయ్యే మహిళలు దానిని అధిగమించేందుకు తరచూ సైకాలజిస్టును కలవాలని సూచించారు. మానసికంగా ఇబ్బందులు పడే కంటే వాటిని నివృత్తి చేసుకోవడం మంచిదని చెప్పారు. ఒత్తిళ్లను అధిగమిస్తేనే మహిళా అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. లేదంటే వాళ్ళకు వచ్చే ప్రెగ్నెన్సీ కానీ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్లడు పుట్టాడు లేదా పిల్ల పుట్టింది అంటే అందరూ హ్యాపీగా ఒక గుడ్ న్యూస్ కింద తీసుకుంటారు. కానీ దాని చుట్టూ ఉన్న కాంప్లెక్సిటీస్ అంటే వాళ్ళ బాడీలో కానీ వాళ్ళ మైండ్లో కానీ జరిగే రకరకాల ప్రాసెసెస్ కానీ వాళ్ళకున్న ఫియర్స్ కానీ మానసిక సమస్యలు కానీ మానసికంగా వచ్చే ఆందోళన కానీ ఇవన్నీ మాట్లాడుకోరు. స్టిగ్మా అయితే మన ఇండియాలో కొన్ని రీజియన్స్లో ఇంకా ఉందండి. ఇప్పుడు మీరు కడుపు నొప్పికి డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తారో, మీకు ఫీవర్ వచ్చిందని, చిల్స్ వచ్చాయని, తగ్గకపోతే ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్తారో, మామూలుగా ఒక ఫిజిషియన్ దగ్గరికి, అలాగే మా దగ్గరికి కూడా రావచ్చు. మా దగ్గరికి వచ్చిన తర్వాత సీక్రసీ, కాన్ఫిడెన్షియాలిటీ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే మీరు బయటికి చెప్పరు కదా మేడం, నన్ను కూడా అడుగుతూ ఉంటారు. అసలు మా దగ్గరికి వచ్చేదే ఫుల్ సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుంది మా దగ్గరికి. అసలు డీటెయిల్స్ అనేవి తల్లికి సంబంధించిన కొడుకు కూడా ఇవ్వని పరిస్థితులు మా దగ్గర అయితే ఉంటాయి. కొన్ని విషయం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్ కూడా చెప్తాం. అంటే ఎంతసేపు పడుకోవాలి, మూడ్ ఎలా ఉంటున్నది, మార్నింగ్ ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేస్తున్నారు, హాబీస్ ఏం ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. మూడోది ఏంటంటే ఎన్రిచ్డ్ డైట్ అండి. ఎన్రిచ్డ్ డైట్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మేమిచ్చే ఈ ట్రీట్మెంట్ ప్లాన్లో డైటరీ చేంజెస్ అనేవి, మేజర్ డైటరీ చేంజెస్ అనేవి నేనేమి సజెస్ట్ చేయను. బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ టు న్యూట్రిషన్. బట్ మేమేం చెప్తామంటే మీ మానసికంగా మీ మానసిక స్థితి అనేది ఉల్లాసంగా, ఉత్సాహంగా, అంటే మీ బెస్ట్ పొటెన్షియల్లో మీ హ్యాపీగా ఎలా ఉండాలి త్రూ అవుట్ ద డే, ఎస్పెషలీ పీసీఓడి విమెన్ లేదా ఆడవాళ్ళకి సంబంధించి ఏ ఇష్యూస్ అయినా సరే ఎలా హ్యాపీగా ఉండాలి, ఇంకా మీరు మీ డైట్కి ఏవేవి యాడ్ చేసుకోవచ్చు అనేది అయిపోవడం వల్ల ఇట్ విల్ రిజల్ట్ ఇన్ డయాబెటీస్, చాలామందికి తెలియని విషయం, హైపర్ టెన్షన్. ఈ మానసిక సమస్యలకి, శారీరక సమస్యలకి సంబంధం ఏంటంటే ఇవన్నీ కూడా ఈ కార్టిజాల్, అడ్రినలిన్ రిలీజ్ అయిపోవడం వల్ల మన అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ దీన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్, ఎరిథ్మియాస్ అంటాం. అంటే హార్ట్ బీట్, మన గుండె కొట్టుకునే విధానంలో కూడా ఫాస్ట్గా కొట్టుకోవడం. ఈ మధ్యకాలంలో మనం న్యూస్లో చూస్తున్నాం, చిన్న వయసులోనే 32 ఇయర్స్కి 40 ఇయర్స్కి హార్ట్ అటాక్స్తో చనిపోవడం. ప్రొలాంగ్డ్ స్ట్రెస్ ప్లస్ దానికి తోడు స్ట్రెస్ని భరించలేక ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ తీసుకోవడము, నిద్ర లేకపోవడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండి. డయాబెటీస్, పీసీఓఎస్, పీసీఓడి, ఇంకా దెర్ ఇస్ వెరైటీ ఆఫ్. హెడ్లైన్స్ మరోసారి. 1 క్లాస్ 1 టీచర్ విధానంలో ప్రతి గ్రామానికి మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి నారా లోకేష్. కైలాసగిరి కొండపై అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్మజ సుజుకీకి ప్రత్యేక ఆఫర్లు. 2 వీలర్లు, బైకుల కొనుగోలుపై ఆఫర్లు వినియోగించుకోవాలన్న జీఎం రఫీ. ఆలివ్ టీవీఎస్ వాహనాలపై ఉమెన్స్ డే ఆఫర్లు. ప్రతి కొనుగోలుపై ఆఫర్లను మహిళలు వినియోగించుకోవాలన్న నిర్వాహకులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.